ఆ నియోజకవర్గం పేరు చెబితే చాలు ఆమె పేరు గుర్తుకొస్తుంది. పవర్లో ఉన్నా లేకున్నా ఆ పార్టీలో ఆమెకున్న రేంజే వేరే లెవెల్. ఎప్పుడు జనం నాలుకల మీద ఉండాలని తెగ ఆరాట పడుతుంటారు మేడం గారు. అసలు ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే మేడం గారి గురించి, ఆమె మాటల గురించి అయితే అస్సలు చెప్పాల్సిన పనే లేదు. మీడియా ఏదైనా సరే ఆమె చేసే హడావిడి అంతా ఇంతా కాదు. 3 మాటలు 6 తిట్లు అన్నట్లుగా మేడం గారి వ్యవహార శైలి ఉండేది. ఆమె మాటలు ఎంత ఘాటుగా ఉండేవో ఆవిడ గారి అవినీతి అక్రమాలు కూడా అదే లెవెల్లో ఉండేవట. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేడం గారి అవినీతి చిట్టాను బయటపెట్టేందుకు రెడీ అయింది. ఆ మహిళా మాజీ మంత్రిపై ఫిర్యాదులు సైతం అందాయి. ఇప్పుడు ఆమెకు ఉచ్చు బిగించేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు? ఆమెపై ఉన్న అవినీతి మరకలు ఏంటి? వాటిని ఆమె ఎలా ఎదుర్కొంటుంది? ఆ విశేషాలంటూ ఇప్పుడు చూద్దాం. నగరి నియోజకవర్గం ఆ పేరు వింటేనే ఠక్కున గుర్తొచ్చేది మాజీ మంత్రి పేరే. మహిళా రెబల్ గా పేరొందిన ఆర్కే రోజా. ఆమె దూకుడు, నోటు దురుసుతనంతోనే మీడియాలో వార్తల్లో నాలుకలా నిలిచారు. ఆమె నోటి దురుసుతో టీడీపీ నాయకులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. రోజాను ప్రతిఘటించలేకపోతున్నారు. రోజా విమర్శల ధాటికి ధీటుగా తెలుగు తమ్ముళ్లు సమాధానం ఇవ్వలేకపోతున్నారట. దాంతో రోజాపై పైచేయిగా నిలుస్తోంది. దీనిని గుర్తించిన టీడీపీ అధిష్టానం నగరి ఎమ్మెల్యేను పురమాయించిందట. రోజా నోటి దురుసుకు తాళం వేయాలని సూచించిందట. దాంతో నగరి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఆ దిశగా పావులు కదుపుతున్నారు. రెండు 2019 నుండి 24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి రోజా వ్యవహరించిన విధానంపై ఆరా తీస్తున్నారు. వైసీపీ నుండి టీడీపీలో చేరిన వారితో సమాలోచన చేస్తున్నారు. మాజీ మంత్రిగా పనిచేసిన ఆమె హయాంలో నియోజకవర్గంలో జరిగిన అవినీతిపై ఫోకస్ పెట్టారట. అక్రమంగా మైనింగ్, ఇసుక అక్రమ రవాణాలపై జరిగిన అవినీతిపై ఎమ్మెల్యే భాను ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె మంత్రిగా పనిచేసిన టైంలో అవినీతి అక్రమాలపై ఎమ్మెల్యే భానుప్రకాష్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారట. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహించారు. ఆ కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలతో కూడిన ఫిర్యాదులు అందాయి. వాటిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అదే కాక వైసీపీ హయాంలో నగరి నియోజకవర్గంలో జరిగిన అవినీతిపై కూడా విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని వడమాలపేట, నగరి, నిండ్ర, విజయపురం మండలాల్లో జరిగిన అక్రమ మైనింగ్ విధానాలపై గతంలో వైసీపీలో పనిచేసిన కొందరు నేతలు అప్పట్లో రోజా తీరు నచ్చక ఆమెను విభేదించారు. అంతేకాకుండా మాజీ మంత్రి వ్యవహార శైలి నచ్చక సైకిల్ ఎక్కారు. ప్రస్తుతం వైసీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయిన లీడర్ల మాట్లాడి వివరాలు సేకరించే పనిలో పడ్డారట ఎమ్మెల్యే. అలాగే నగరి నియోజకవర్గంలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులతో సైతం మాట్లాడి మరిన్ని వివరాలు సేకరించి వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నగరి ఎమ్మెల్యే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇకపోతే పడమలపేట వద్ద గల టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం భూ కేటాయింపులు వడమలపేటలో రైతులతో చర్చించి పరిష్కరించాలని అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాజీ మంత్రిని కోరారు. ఎందుకంటే వడమాలపేట గ్రామం నగరి నియోజకవర్గంలో ఉంది. కావున అక్కడి రైతులతో మాట్లాడి భూమిని టీటీడీకి ఇప్పించినందుకు గాను నజరానాగా 50 కోట్లు ఇచ్చినట్లు రైతులు తెలిపారు. ఈ మేరకు రైతుల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వానికి భానుప్రకాష్ ఫిర్యాదు చేశారు. టీటీడీకి భూ కేటాయింపులో జరిగిన అవినీతి విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. టీటీడీకి భూముల కేటాయింపుపై ప్రభుత్వం విచారణ చేపడితే మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డికి కూడా ఉచ్చు బిగించే అవకాశం ఉంది. దీనిపై కూడా ప్రభుత్వం త్వరలో విచారణ చేపట్టనుంది.
అంతేకాకుండా విశాఖలో టూరిజానికి చెందినటువంటి అత్యంత విలువైన భూమిని 30 సంవత్సరాలకు లీజుకిప్పించారట. కారు చౌకగా వైసీపీ నాయకుడికి రోజా కట్టబెట్టిందని ఆరోపణలు సైతం ఉన్నాయి. అందుకుగాను ఆ నాయకుడు ₹1 కోటి పైగా విలువగల బెంజ్ కారును మాజీ మంత్రి ఆర్కే రోజాకు బహుమతిగా ఇచ్చినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయట. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని సిట్ విచారణ చేపట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మాజీ మంత్రి రోజా నోటికి శాశ్వతంగా తాళం వేయాలని ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే భానుప్రకాష్ విజయవాడలో ముఖ్యమంత్రిని కలిసి రోజాపై ఫిర్యాదు చేసినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. ఏది ఏమైనా భవిష్యత్తులో రోజాకు గడ్డుకాలం ఎదురవుతుంది. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి త్వరలో ఆసన్నమవుతుందని తెలుస్తోంది. మరి చూడాలి రానున్న రోజుల్లో మాజీ మంత్రి రోజా వీటన్నిటిని ఎలా ఎదుర్కొంటారో.